Hi viewers, once again welcome to All One Film Updates channel. Friends, today అయితే టోటల్ 10 అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 10 అప్డేట్స్ పుష్ప F3 అండ్ లవ్ స్టోరీ మూవీ అప్డేట్ కూడా ఉంది ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, మన ఇష్టం ఉన్న అప్డేట్స్ ఏందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ అప్డేట్ పుష్ప ఫ్రెండ్స్. పుష్ప మూవీ గురించి వచ్చేసి యాజ్ పర్ లేటెస్ట్ ఇంఫో మూవీ మేకర్స్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ని ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకి ఆగస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అనేది అనౌన్స్మెంట్ ఉంటుంది ఈ మూవీ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది. అంటే రిలీజ్ డేట్ని అయితే రివీల్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనకి రిలీజ్ డేట్ అనేది వస్తుంది. ఆగస్ట్ మంత్లో అయితే మనకి అనేది సాంగ్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఈ మూవీకి వచ్చేసి ఫ్రెండ్స్ డిఎస్పి గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఈ మూవీ నుంచి వచ్చే సాంగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం టీజర్ చూస్తున్నట్టయితే లారీ దగ్గర సీన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లారీ దగ్గర సీన్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే ఈ మూవీ నుంచి అయితే రాబోతుంది. మూవీ మేకర్స్ నుంచి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. అనౌన్స్మెంట్ రాగానే ఆ వేళ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ అప్డేట్ RC15 ఫ్రెండ్స్. రామ్ చరణ్ 15 ఫిలిం వస్తున్న విషయం మనకు తెలిసింది. అది కూడా డైరెక్టర్ శంకర్ గారితో ఫ్రెండ్స్. ఈ మూవీలో అయితే హీరోయిన్ ఎవరు అనే డౌట్ అయితే చాలా మందికి ఉన్నింది ఫ్రెండ్స్. ఫీమేల్ రోల్లో ఎవరు కనబడబోతున్నారంటే చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఫ్రెండ్స్. కిరా అద్వానీ గారు అయితే ఈ మూవీలో ఫీమేల్ రోల్లో కనబడబోతున్నట్టు. అండ్ మూవీ మేకర్స్ అయితే ఆఫీషియల్గా అయితే రివీల్ చేశారు ఈ మూవీలో ఫీమేల్ రోల్లో కిరా అద్వానీ గారు అయితే కనబడబోతున్నట్టు. టుడే బర్త్డే స్పెషల్గా అయితే రివీల్ చేశారు ఫ్రెండ్స్. కిరా అద్వానీ గారు ఈ మూవీలో కనబడబోతున్నట్టు ఫ్రెండ్స్. కిరా అద్వానీ రామ్ చరణ్ గారితో ఇది సెకండ్ కాంబో ఫ్రెండ్స్. ఫస్ట్ మూవీ వచ్చేసి వినయ విజయ రామాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీకి ఫ్రెండ్స్ దిల్ రాజు గారు 150 crores వరకు అయితే బడ్జెట్ పెడుతున్నారు. ఈ మూవీ వచ్చేసి శంకర్ గారితో 150 crores బడ్జెట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు ఎస్ తమన్ గారు. ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫో. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ అప్డేట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫ్రెండ్స్. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ అయితే ఆగస్ట్ 6th 2021 అయితే ఇన్ థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. మీరు ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవాకండి. ఈ మూవీ ఆగస్ట్ 6th 2021 రిలీజ్ అవ్వబోతుంది. ఏపీలో అయితే థియేటర్స్ అయితే క్లోజ్ చేయట్లేదు. అండ్ ఆల్సో ఈ మూవీకి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే సెన్సార్ అయితే దక్కించుకుంది. ఈ మూవీ సెన్సార్ యూఏ దక్కించుకుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది థియేటర్స్లో వెళ్ళి ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ తిమ్మరుసు ఫ్రెండ్స్. తిమ్మరుసు థియేటికల్ రిలీజ్ అవ్వగానే ఈ మూవీ రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్మాల్ బడ్జెట్ మూవీస్ అనేవి 30 to 45 days వరకు అయితే అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ మూవీ మనం డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అనేది మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అనేది ఈ మూవీ స్ట్రీమింగ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5 బెల్ బాటమ్ ఫ్రెండ్స్. అక్షయ్ కుమార్ లీడర్లో కనబడబోతున్న ఈ మూవీ అయితే యాక్చువల్గా జూలై 23rd 2021 అయితే ఇన్ థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వాల్సింది. అప్పటికి కరోనా కంట్రోల్లో లేదు కాబట్టి ఇన్ ఢిల్లీలో అయితే థియేటర్స్ అయితే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే మూవీ మేకర్స్ అయితే మరొక న్యూ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీని బెల్ బాటమ్ మూవీని ఆగస్ట్ 19, 2021 ఇన్ ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ F3 ఫ్రెండ్స్. F3 మూవీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, F3 మూవీ సంక్రాంతి 2022కి రిలీజ్ కావట్లేదని చాలామంది అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో దానికైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అంటే మనకి 3 మూవీస్ అంటే రీసెంట్ టైమ్స్లో 3 మూవీస్ అనేది వస్తున్నాయని తెలిసిపోయింది. అదే రాధేశ్యామ్ మూవీ అయితే అఫీషియల్గా అయితే డేట్ అయితే లాక్ చేశారు ఫ్రెండ్స్. అండ్ సర్కార్ వారి పాట గురించి అయితే డేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో PSPK రానా మూవీ వచ్చేసి మనకి సంక్రాంతి టైంకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ 3 మూవీస్ ఉన్నాయి కాబట్టి F3 మూవీ పక్కా రిలీజ్ అవుతుంది చాలామంది అయితే ఫిక్స్ అయిపోయినారు ఫ్రెండ్స్. దీనికైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. F3 మూవీ పక్క సంక్రాంతి టైంకే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఈ మూవీని మేకర్స్ అయితే అప్పుడే సంక్రాంతికి మనకైతే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేయడం కాదు ఫ్రెండ్స్, అఫీషియల్గా కూడా వెంకటేష్ గారు నారప్ప ప్రెస్ మీట్లో కూడా చెప్పారు సంక్రాంతి టైంకి F3 మూవీ థియేటర్స్లో రాబోతుందని. సో మనకి ఎలాంటి డౌట్స్ లేవు ఫ్రెండ్స్. F3 మూవీ అండ్ సర్కారు వారి పాట, రాధేశ్యామ్, PSPK రానా మూవీ, ఈ 4 మూవీస్ అయితే మన టాలీవుడ్ నుంచి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో బీస్ట్ మూవీ అంటే అదర్ స్టేట్ మూవీ కాబట్టి మనకి తెలుగు డబ్బింగ్లో ఆ మూవీ కూడా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ 5 మూవీస్ అయితే మనకి టాలీవుడ్ మూవీస్ నుంచి రిలీజ్ అవ్వబోతున్నాయి ఇన్ సంక్రాంతి 2022కి. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ విజయ్ రాఘవన్. విజయ్ యాంటనీ లీడర్లో కనబడబోతున్న ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి జస్ట్ ఫర్ టైలర్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ తెలుగు టైలర్ని రానా దగ్గుబాటి చేతుల మీదుగా
August 2nd 2021 at 5:01 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీని మేకర్స్ థియేటికల్ రిలీజ్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రైలర్తో పాటు న్యూ రిలీజ్ డేట్ని కూడా రివీల్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ అప్డేట్, సుమంత్ అప్కమింగ్ ఫిలిం మళ్ళీ మొదలైంది ఫ్రెండ్స్. ఈ మూవీ మేకర్స్ అయితే ఈ మూవీ నుంచి వచ్చి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ జర్నీ ఏ విధంగా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాండింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ మీద అయితే ఈ మూవీ కంప్లీట్ స్టోరీ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీలో వచ్చేసి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు సుమంత్ అండ్ నైనా గంగూలీ అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు లేడీ డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ డైరెక్షన్ అయితే ఈ మూవీ రాబోతుంది. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ లవ్ స్టోరీ ఫ్రెండ్స్. లవ్ స్టోరీ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో మూవీ మేకర్ నుంచి ఫ్రెండ్స్ ఈ మూవీని ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ మూవీని సెప్టెంబర్ 2021 వినాయక చవితి స్పెషల్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. వై ఏంటి రీజన్ అంటే ఫ్రెండ్స్ ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేయకపోవడానికి ఫ్రెండ్స్ ఆగస్ట్ మంత్లో అయితే మనకి గల్లీ రౌడీ మూవీ రిలీజ్ చేయబోతున్నారు అండ్ టక్క జగదీష్ మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో ఈ మూవీని వచ్చేసి మూవీ మేకర్స్ అయితే ఈ మూవీని ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ చేయట్లేదు. ఆగస్ట్ మంత్ కాకుండా సెప్టెంబర్ మంత్, అది కూడా వినాయక చవితి స్పెషల్గా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ అనేది బాగుంటాయని మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టెంటేటివ్గా ఒక డేట్ని కూడా లాక్ చేస్తున్నారు. సెప్టెంబర్ 10, 2021 అయితే ఈ మూవీని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ డేట్ గురించి వెరీ సూన్. లాస్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ అప్డేట్ సర్కారీ వారి పాట ఫ్రెండ్స్. సర్కారీ వారి పాట నుంచి అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే అవుట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ లుక్ పోస్టర్లు అయితే మహేష్ బాబు గారు క్లాస్ అండ్ మాస్ లుక్లో అయితే వేరే లెవెల్లో అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో చూస్తుంటే మహేష్ బాబు గురించి ఈ పోస్టర్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి అన్నిటికన్నా గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ని కూడా రివీల్ చేశారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న విషయం మనందరూ తెలిసిందే. అయితే సంక్రాంతికి జనవరి 13, 2022కి రిలీజ్ చేస్తున్నట్టు ఆఫీషియల్గా మూవీ మేకర్స్ అయితే డేట్ని కూడా రివీల్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం సంక్రాంతికి ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. ఇంకా టీజర్ కోసం అయితే ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. బర్త్డే స్పెషల్గా అయితే టీజర్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా టీజర్ వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటాను. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి పండగ అని చెప్పాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్ మీకు ఏది కట్టనిపిస్తే అది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఫాస్టెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.